నమస్తే, వెల్కమ్ టు లియో. మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఒక కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి వైఎస్ షర్మిల గారు కావచ్చు. వీరిద్దరి గురించి కూడా పరిచయం చేయాల్సినటువంటి ఒక అవసరం లేదు, ఎందుకంటే వీరిద్దరి గురించి కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వైఎస్ షర్మిల గారు కావచ్చు, ఇద్దరికి ఒక కామన్ పాయింట్ అయితే ఒకటి ఉంది. అదేంటి అంటే ఇద్దరి తండ్రులు కూడా గత మాజీ ముఖ్యమంత్రులు అని చెప్పుకోవచ్చు. అయితే మొదటిగా చూసుకుంటే కల్వకుంట్ల కవిత గారి తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వీరి గురించి అందరికీ తెలిసిందే. వాస్తవం చెప్పుకోవాలంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణని తీసుకొచ్చింది ఖచ్చితంగా కేసీఆర్ గారే అని చెప్పేసి చాలా బలంగా నమ్ముతుంటారు. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా దీనమైనటువంటి సిచ్యువేషన్లో కనీసం ఎవరి మద్దతు లేకపోయినా సరే పార్లమెంటు డోర్లు క్లోజ్ చేసి మరీ రాష్ట్రాన్ని కేకును కట్ చేసినట్టుగా సోనియా గాంధీ బర్త్డే రోజు 2 ముక్కలుగా చీల్చేశారు. అయితే అప్పుడు ఆంధ్ర కావచ్చు, సీమాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని కూడా అడగకుండా చీల్చేసినటువంటి ఒక వైనం అందరికీ తెలిసిందే. అయితే చీల్చిన తర్వాత కూడా అక్కడ అంటే హైదరాబాద్ ఏదైతే రాజధానిగా ఉందో ఈ రాజధాని కూడా లేకుండా చేసి కంప్లీట్గా పసిగొడ్డుని అడవిలో పడేసినటువంటి ఒక పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే అక్కడ కూడా తనకు సంబంధించి చావు నోట్లో తలబెట్టి బయటకు వచ్చానని చెప్పేసి అంటూ తెలంగాణని సాధించారు. అది ఓకే. అయితే దాదాపు తెలంగాణ ఈరోజు ఏర్పడింది అంటే దానికి తెలంగాణ పితామహుడు కేసీఆర్ అని చెప్పి చెప్పుకుంటుంటారు. అది బీఆర్ఎస్ పార్టీ. అయితే అలాంటి పార్టీ సుదీర్ఘంగా 10 సంవత్సరాల పాటు వాస్తవానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎప్పుడైతే మనం చూసుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక దాదాపు సుదీర్ఘంగా 50 ఏళ్ల పాటు కేసీఆర్ గారే ఉంటారు. ఇక జాతిపిత గాంధీ గారు ఎట్లా అయితే ఉన్నారో అదేవిధంగా తెలంగాణకు జాతిపిత కేసీఆర్ గారు అన్నట్టుగా అనుకున్నారు. ఇంకా సెటైరికల్గా చెప్పాలంటే రానున్న కొద్ది రోజుల్లో నోట్ల పైన కూడా కేసీఆర్ బొమ్మలు గుద్దుతారా అన్నంత భయానికి వెళ్ళిపోయారు. అయితే అలాంటి కుటుంబంలో చెందినటువంటి ఒక కల్వకుంట్ల కవిత గారు ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ఏమైంది? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? వాస్తవానికి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి ఒక పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితి అన్నట్టుగా పేరు మార్చుకోవడంతోనే పూర్తి స్థాయిలో ఏం జరిగిందో తెలుసు. అదిగాక తీహార్ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి ఒక కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎలాంటి పొరపాట్లు చేశారు ఏంటి సంగతి అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇలాంటి విషయంలో కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే ఉన్నారో వారి తండ్రి కావచ్చు, వారి కుటుంబం కావచ్చు గతంలో ఎలాంటి సామంత రాజుల్లాగా వెలిగారు. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో వాళ్ళని ఢీకొట్టేటోళ్ళు ఎవరు లేరని చెప్పి 10 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నికయ్యారు. ఇవే కాకుండా 50 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుందని చెప్పి చెప్పుకున్నారు. మేము ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చక్రం తిప్పడానికి వెళ్తున్నానని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు ప్రగల్భాలు ఎలా పలికారో కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి కుటుంబానికి చెందినటువంటి ఒక కవిత గారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే మనం చూసాం 2020 తర్వాత జరిగినటువంటి అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే 2028, 27 ఆ మధ్య ప్రాంతంలో అరెస్ట్ అయినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కనీసం 10 స్థానాలలో పార్లమెంటు సంబంధించినటువంటి ఒక 10 స్థానాలలో సింపతి కూడా రాకుండా లిక్కర్ స్కామ్లో ఆడవారు ఇన్వాల్వ్ అవడం ఏంటి అన్నట్టుగా ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ గెలవలేదు. అయితే అంటే జైలుకి వెళ్ళడం వల్ల సింపతి వస్తుందా అంటే లేదనేది ప్రూవ్ చేసింది కల్వకుంట్ల కవిత గారు. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే కేసీఆర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్లో అయితే ఇరుక్కోవడం జరిగింది. ఈ స్కామ్లో ఇరుక్కున్నటువంటి ఒక పరిస్థితుల్లో మనం చూసుకుంటే కేటీఆర్ గారు ఎవరైతున్నారో ఫార్ములా E1 రేస్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఈ ఫార్ములా E1 కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇలాగా ఈ కుటుంబం ఒక స్కామ్లకు పాల్పడితే మరొక ఫ్యామిలీ చూసుకుంటే వీరు కూడా సేమ్ నేపథ్యం. తన తండ్రి అయినటువంటి ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు ముఖ్యమంత్రిగా ఉంటూ ఉమ్మడి ఏదైతే రాష్ట్రాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే వైఎస్ షర్మిల గారి పరిస్థితి ఈరోజు ఎందుకు ఇలా ఉంది? ఇక్కడ వైఎస్ ఏదైతే మనం చూసాం వైసీపీ, అయితే
వైఎస్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ పార్టీ నుంచి ఎందుకని షర్మిల గారు బయటికి వచ్చి కాంగ్రెస్లోకి తను వెళ్ళడం జరిగింది అంటే మనకు అందరికీ తెలిసిందే. తండ్రి ఉన్నంత వరకు జగన్ ఒకలాగా, తండ్రి పోయిన తర్వాత జగన్ మరోలాగా, అదిగాక తను సీఎం అవడానికి తను పాదయాత్ర చేసి ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగి సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఎలా బయట పెట్టాడు, తల్లిని ఎలా దూరం చేశాడు, సొంత బాబాయ్ హత్యని ఎలా వాడుకున్నాడు, ఇదంతా తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ కూడా కొన్ని స్కాముల్లో ఇరుక్కున్నాడు, ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కవిత గారు కూడా కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారు. అందరికీ కూడా కాంగ్రెసే షెల్టర్ ఎందుకు అవుతుంది? వాస్తవానికి కాంగ్రెస్లోకి మంతనాలు జరిపారని చెప్పి మంతనాలు జరిపిన తర్వాత హైకమాండ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారికి రాసినటువంటి లేఖ తను ఫారెన్కి వెళ్ళినప్పుడు లీక్ అవ్వడం కావచ్చు, అదిగాక ఇప్పుడు తెలంగాణ జాగృతి నేతలతో తను మీటింగ్ ఏదైతే సపరేట్గా పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. అయితే కాంగ్రెస్లో ఇప్పుడు స్థానం దొరకడం కష్టం అని చెప్పేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్పినట్టు, అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మిగతా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రపోజల్ తీసుకెళ్ళి హైకమాండ్ దగ్గర పెట్టినప్పుడు ఈ టైంలో ఒకవేళ మనం సపోర్ట్ చేస్తే ఫార్ములా E1 రేస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ప్రోద్బలంతోనే జరిగాయి అని చెప్పేసి అనుకుంటారు ప్రజలు అన్నట్టుగా లాస్ట్ మూమెంట్లో, అంటే కాంగ్రెస్లో ఇక చేరబోతున్నారు ముహూర్తం ఫిక్స్ అనుకున్న టైంలో అనుకోకుండా ఎదురు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. అయితే ఎలానో పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కల్వకుంట్ల కవిత గారు ఇక మళ్ళీ పార్టీలోకి వెళితే బాగుండదేమో అని జాగృతి నేతలతోని తను సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. సేమ్ ఇదే సిచ్యువేషన్ మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి బయటికి వచ్చిన తర్వాత తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఒక పార్టీ పెట్టినటువంటి ఒక షర్మిల గారు మళ్ళీ తర్వాత కాంగ్రెస్ కూటికి చేరడం, అక్కడ తనపైన ఎటువంటి అవినీతి మరకలు లేకపోవడం, అంటే షర్మిల గారిపైన ఎటువంటి అవినీతి మరకలు లేకపోవడం, అదిగాక జగన్ గతంలో కూడా కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చి అక్కడ సోనియా గాంధీతో విభేదించినటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ పైన ఎక్కువ పెట్టే బాణం, గతంలో మనం చూసుకుంటే జగన్ బాణం నేను అన్నట్టుగా షర్మిల చెప్పారు, కానీ ఇప్పుడు అదే బాణం కాంగ్రెస్ బాణమే మళ్ళీ జగన్కే గుచ్చుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే కాంగ్రెస్లో కీలకమైనటువంటి PCC అధ్యక్షురాలుగా మనం షర్మిల గారిని చూస్తూ వస్తున్నాం. అయితే ఒక కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి, ఇంకో కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి షర్మిల అండ్ అదేవిధంగా చూసుకుంటే కవిత గారు వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే సొంత తండ్రి అయినటువంటి ఒక ఇటు కేసీఆర్ కావచ్చు, ఇటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అదే పార్టీలోంచి బయటికి వెళ్ళడం, అది సొంత అన్నల వల్ల బయటికి వెళ్తున్నారా, లేదా కుటుంబ సమస్యల, లేదా దీంట్లో కూడా ఏదైనా వ్యూహం ఉందా అనేది మాత్రం ఇప్పుడు ఏపీ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ రెండు కోణాలని ఒకే రకంగా చూస్తున్నారు. ఆడబిడ్డల్ని బయటికి ఎలా గెంటేస్తున్నారు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇటు పక్క జగన్ ఎలా చేశాడో మనం చాలా క్లారిటీ చూస్తున్నాం. ఇప్పటికి ఎన్నోసార్లు వైఎస్ జగన్ చెప్పాడు, తన తల్లిపైన కావచ్చు లేదా చెల్లిపైన కావచ్చు ప్రేమ చచ్చిపోయిందని చెప్పేసి చాలాసార్లు చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూస్తుంటే మరికొద్ది రోజుల్లో మళ్ళీ ఇలాంటి వార్తలే మన కవిత దగ్గర కూడా వినబోతున్నామా అంటే అవుననేటువంటి సమాధానాలు అయితే వినిపిస్తాయి. అయితే వీరిద్దరు ఒక రకంగా ఉంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కొడుకు అయినటువంటి లోకేష్ గారు ఒక దళిత మహిళ అయినటువంటి ఒక అనిత గారికి హోంశాఖ మినిస్ట్రీ ఇవ్వడం కావచ్చు, మిగతా మహిళలకు ఎలాంటి పరిస్థితులు నెలకొల్పుతున్నారు కావచ్చు, స్త్రీ శక్తి అని చెప్పేసి ఏదైతే మహానాడు వేదికగా ఒక ప్రపోజల్ తీసుకురావడం కావచ్చు, ఎవరు కూడా గాజులు వేసుకున్నావా లేదా ఆడవారిలాగా ఏడుస్తున్నావు, లేదంటే ఇలా అనకూడదు, మహిళల్ని కించపరచకూడదు అని చెప్పి తీసుకొచ్చేటువంటి ఇంకొక వారసుడు ఇంకొక రకంగా. అయితే నిజంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక కూతురు ఉంటే ఇప్పటికీ ఎలాంటి మంచి పొజిషన్లో ఉంటుందో అందరూ కూడా ఊహించుకోవచ్చు. అయితే కూతురు లేనటువంటి యొక్క బాధ నాకు చాలా ఉంది అని చెప్పేసి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనడం మనం చూసాం. కానీ కూతురు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కూతురు లేనటువంటి ఒక షర్మిల గారు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా ఇంట్లోంచి ఎంత దారుణంగా బయటికి గెంటేశారు ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ వస్తున్నారు. అంటే మొత్తానికి స్కాముల్లో ఇన్వాల్వ్ అయినటువంటి యొక్క ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో తను కూడా స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ దిక్కు లేకుండా, బీఆర్ఎస్ దిక్కు లేకుండా తనే సొంత కుంపటి పెట్టుకొని రాణిస్తారా లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం కవిత గారిని చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ స్కాముల్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రశ్నిస్తే తన ఇంట్లోంచి బయటకు గెంటినటువంటి ఒక షర్మిల గారిని
కాంగ్రెస్ చేర్చుకోవడం కావచ్చు, తనకు ఒక షెల్టర్ అయితే లభించింది. వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి స్కాముల్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా మచ్చలేనటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీ అంటే వాళ్ళ ఇంట్లో ఒక కూతురు లేనటువంటి లోటుని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ నా చెల్లి నా తల్లి అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక లోకేష్ గారు స్త్రీ శక్తి అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డకి అండగా నిల్చున్నటువంటి ఒక లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్. నమస్తే.